హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 5th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే గనక మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే నిన్నటి క్వశ్చన్, సాంప్రదాయ భారతీయ వైద్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ ముగ్గురు వైద్యులకు జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులను ప్రదానం చేసింది? ఇది నిన్నటి క్వశ్చన్. దీనికి సంబంధించి ఆన్సర్ కనుక చూసినట్లయితే డాక్టర్ తారాచంద్ శర్మ, డాక్టర్ మాయారామ్ ఉనియాల్, డాక్టర్ సమీర్ గోవింద్ జమదాగ్ని. ఈ ముగ్గురికి సాంప్రదాయ భారతీయ వైద్యానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులను ప్రదానం చేసింది. డైలీ ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టుడే క్వశ్చన్ వీడియో లాస్ట్లో అడగడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు. ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాజెక్టు ఈరోజు టుడే నుంచి తెలంగాణలో ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీఎం కిసాన్, పంటల బీమా ఇలా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ రకాల పథకాలకు దీనినే ప్రామాణికంగా తీసుకోనున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సంబంధం లేదు. ఓన్లీ ఇది కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి వర్తిస్తుంది. ఇందులో మొత్తం 11 అంకెలతో రైతులకు ఒక నెంబర్ను ఇవ్వనున్నట్లు ఇందులో తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని కన్నుమూత. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని నిన్న కన్నుమూయడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. తెలంగాణకు చెందిన సౌమ్య గుగ్లోత్ 2024-25 ఏడాదికి అఖిల భారత ఫుట్బాల్ సమైక్య AIFFకు ఉత్తమ మహిళా ప్లేయర్గా నిలిచింది. ఇండియన్ ఉమెన్ లీగ్లో ఈస్ట్ బెంగాల్కు ఆడిన సౌమ్య 9 గోల్స్ సాధించింది. ఈ అవార్డున తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్యనే. పురుషుల విభాగంలో సుభాషిష్ బోస్ ఉత్తమ ప్లేయర్గా ఎంపికవడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. స్టార్ బేస్ నగరం. అమెరికాలోని దక్షిణ టెక్సాస్లో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని అధికారికంగా ఒక నగరంగా గుర్తించడం జరిగింది. దీనికి స్టార్ బేస్ అని పేరు పెట్టారు. సో ఈ ప్రదేశం టెక్సాస్ రాష్ట్రంలో మెక్సికో సరిహద్దుకు చేరువలో 3.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు స్టార్ బేస్ నగరంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, పాక్ పైకి ఈగ్లాలు సిద్ధం. ఇది ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్పై మన భారతదేశం ఒకవేళ సంక్షోభం వచ్చినట్లయితే ముందు జాగ్రత్తగా ఈగ్లాలను సిద్ధం చేసింది. సంక్షోభ సమయంలో వాడేందుకు వీలుగా భారత్ స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలను కూడా సిద్ధం చేస్తుంది. ఇవి ఈగ్లాలను రష్యా తయారు చేస్తుంది. రష్యా తయారీ ఈగ్లా-ఎస్లు భారత్కు చేరుకున్నాయి. దాదాపు రూపాయలు 260 కోట్ల వ్యయంతో వీటిని కొనుగోలు చేసింది. వీటికి లేజర్ బీమ్ రైడింగ్ సామర్థ్యం కూడా ఉంది. 1990 నుంచి ఈగ్లాలను భారత సైన్యం వినియోగిస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే ఇటీవల వార్తల్లో వచ్చిన దియ సలాయి అనే పుస్తకం ప్రముఖ భారతీయ బాలల హక్కుల ఉద్యమకారుడి కైలాస్ సత్యార్థి యొక్క ఆత్మకథ. అలాగే నెక్స్ట్, దేశంలో 10,000వ రైతు ఉత్పత్తి సంస్థ FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ను బీహార్ రాష్ట్రంలోని అగారియాలో ప్రధాని మోదీ ప్రారంభించారు.
2020 ఫిబ్రవరి 29న దేశవ్యాప్తంగా 10,000 రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు లక్ష్యంగా ప్రారంభించారు. ఈ పథకానికి 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు రూపాయలు 6,865 కోట్లు కేటాయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 14వసారి సుదీర్మన్ కప్ సొంతం. అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో నిన్న ముగిసిన ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సుదీర్మన్ కప్లో చైనా జట్టు 14వసారి విజేతగా నిలిచింది. దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్లో చైనా జట్టు 3-1 తేడాతో విజయం సాధించింది. 1989లో ఈ సుదీర్మన్ కప్ అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చైనా జట్టు 14వసారి ఈ టైటిల్ను గెలుచుకుంది. అయితే ఫస్ట్ టైం 1995లో గెలవడం జరిగింది. మళ్ళీ 2023 అలాగే 25లో మొత్తం 14 సార్లు ఈ సుదీర్మన్ కప్ను గెలుచుకోవడం జరిగింది. అలాగే టుడే క్వశ్చన్ కనుక చూసినట్లయితే ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు? దీనికి సంబంధించిన ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాము. ఒకవేళ మీకు తెలిసినట్లుంటే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ టుడే 5th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.